నువ్వు సీత బతుకుని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నావని నాకు అర్థమైపోయిందిలే. సరే, ఫోటో బాంబులు సాకేత్ పెళ్లి డ్రెస్ మీద పెట్టా. ఫోటోలు వర్కౌట్ అవ్వలేదని డైరెక్ట్ గా కనిపించి ఈ పెళ్లిని డిస్టర్బ్ చేయాలని వచ్చావా? పో పో ముందు అవతలికి. స్వర్ణ, ఆర్ యు మ్యాడ్? తెలిసి తెలియక మాట్లాడొద్దు. అమ్మా నీయా, నిజంగానే వచ్చేసాడేంటి? కొంపతీసిద్దరు జంపా. సాకేత్ గదిలోకి వెళ్ళాడేంటి? అవతల ముహూర్తం దగ్గర పడుతోంది, వెళ్ళి చీర మార్చుకుని రామ్మా. వెళ్ళడమే మంచిది. ఒకవేళ బాబాయ్ ఫొటోస్ పెట్టుంటే అవెక్కడున్నాయో చూడొచ్చు. అవతల ముహూర్తం దగ్గర పడుతోంది, వెళ్ళి చీర మార్చుకుని రామ్మా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. తత్ర దేవతాహ్వాన లాంఛనం. బాంబు లాంటి మాట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొచ్చా. 10 మందిని చెప్పుచ్చు కొట్టచ్చు. ఆ గదిలోకి వెళ్ళమ్మా. ఆ గదిగా? అబ్బాయి మండపంలో ఉన్నాడు కదమ్మా, ఏం పర్వాలేదు, నువ్వెళ్ళు. ఆ రఘురామ్ మీ గదిలో దూరాడు. అందులో గొప్ప రహస్య ప్రేమ చిత్రాలున్నాయి. అవి నువ్వు చూడలేదు. వాటి కోసం దూరాడు. వెళ్ళడమే మంచిది. ఒకవేళ బాబాయ్ ఫొటోస్ పెట్టుంటే అవెక్కడున్నాయో చూడొచ్చు. అలాగే నానమ్మ. వెళ్ళి నా మీదొట్టు. సర్వేభ్యో నమః మహాదేవ్యో నమః. అయ్యా నమస్కారం. నమస్కారం. కాఫీ తాగారా? అక్క రెడీ అవుతున్నావా? ఏం లేదు, రెడీ అవ్వు.
వాళ్ళు టెన్షన్ పడుతుంటే నేను టెన్షన్ పడ్డాను. చివరికి అమ్మ కూడా టెన్షన్ పడింది. మొత్తానికి ఫోటోలు దొరికాయి. ఇప్పుడు ఏం చేయాలి ఫోటోల్ని? బయటకు వెళ్దామంటే సీత ఉంది. అమ్మయ్య, మొత్తానికి సాక్ష్యం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు సీతా సాకేతుల పెళ్లి హ్యాపీగా జరిగిపోవాలి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిచరాసం ధారయతాం ధ్రువం. బాబు గట్టి మేళం వాయించండి బాబు. రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి. చుక్కలడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అట్టు నిలిచి చూసుకోమని మనసు తెలుగు. మనసు మాటలు కాదు రామ చక్కని సీతకి
పని సీతకి మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభలగ్నము నేడే కళ్యాణ వైభోగము మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ కుదిరింది శుభలగ్నము పాప పమగమ పని తాత తాత సని సమగమ పని సని పమగమ సమయం కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం తరుణం మమతలు కూర్చి మాలికలల్లిన సమయం సమయం ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం తరుణం ఆ గగనం పందిరట ఈ భువనం వేదికట బొమ్మల నడుమ ముద్దుల గుమ్మ కుదిరింది శుభలగ్నము నేడే కళ్యాణ వైభోగము మోమున బొట్టెట్టి నీ బాబు బుగ్గన ఈ ఉంగరాన్ని బిందులో వేస్తున్నాను మీ ఇద్దరిలో ఎవరు ముందు తీస్తారో చూద్దాం కానివ్వండి బాబు వచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా చక్కగా జరిగితే ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు సీత.
అమ్మా నాన్న అందరు రండి అర్జెంట్. ఇదేంటి సాకేత్ ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు కానీ నన్ను చూస్తే అమ్మో మళ్ళీ ఇదో కొత్త గొడవ. ఇప్పుడేం చేయాలి? గ్రానీ అమ్మా నాన్న ఎందుకురా పిలిచావు? ఏమైంది? ఇంతకాలం నేను అవును అవును అని వాదిస్తుంటే కాదు కాదు అని కొట్టిపారేశారుగా. ఇప్పుడు నా అనుమానం నిజమని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. ఏంట్రా నువ్వు నిరూపించేది? మీ అందరి నమ్మకం తప్పని, నా అనుమానం నిజమని. ఎవరో శత్రువులు కుట్ర పన్నారని నాకు నచ్చజెప్పారు. కొంగు బంగారం కట్టించారు. కానీ తన కొంగు చాటున ఎవరున్నారో చూడండి. నన్ను చూశాడా ఏంటి? నేను వచ్చింది ఎలా తెలుసు? అమ్మో ఇప్పుడు కానీ నన్ను చూశాడంటే సీత పెళ్ళి ఆపినవాడిని అవుతాను. ఆగు. ఏంటి అల్లుడు గారు? ఏయ్ నన్ను అలా పిలవకు. మీ అసలల్లుడు అమ్మాయి గదిలో లోపలున్నాడు. చూడు చూడు. నేను వెళ్ళి చూస్తాగా. కొంచెం తప్పుకో అమ్మా. ఇప్పుడేం చేద్దాం? రే నీకేమన్నా పిచ్చాయరా? ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? సీత ఒక్కతే కదా అక్కడ ఉంది. కాదు వాడు ఉన్నాడు. ఇప్పుడేం చేద్దాం? రే నీకేమన్నా పిచ్చాయరా? ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? సీత ఒక్కతే కదా అక్కడ ఉంది. కాదు వాడు ఉన్నాడు. ఎవడ్రా వాడు? రఘురాం, ఈవిడ గారి ప్రియుడు. మంచంగిని దూరుంటాడు. ఇప్పుడు మనం దిల్ సినిమాలో నితిన్ పాత్ర పోషించాలి. ఏంటి? ఇదేమిటి? నే కళ్ళారా చూశాను గదిలోకి రావటం. అల్లుడికి చెప్పినప్పుడు చూశాను. రే సరిగ్గా కళ్ళు పెట్టుకొని చూడరా. ఎవరు లేరక్కడ? ఉన్నాడు. వాడున్నాడనే లాస్ట్ సారి కలుసుకోవడానికి ఈ గదికి వచ్చింది. వాడున్నాడని నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అల్లుడు లేడల్లుడు. బాత్రూంతో సహా మొత్తం వెతుకు. ఈ ఐడియా నాకు రాలేదు. ఇక దొరికినట్టే. ఇక్కడ దక్కున్నావు బాబు. రా బయటికి. ఎక్కడీడు? వీడికి మంత్రాలు కానీ యంత్రాలు కానీ వచ్చా? బాత్రూంలో లేడు, మంచం కింద లేడు, గదిలో లేడు. ఏమైపోయాడు? ఒకవేళ కిటికీ నుంచి జంప్ అయ్యాడు అనుకుంటే అద్దాలన్నీ అట్టాగే ఉన్నాయి. ఒకవేళ నేనేమన్నా భయపడ్డానా? అల్లుడు చూసా.
బాత్రూంలో లేడు, మంచం కింద లేడు.